Welcome to Learn English with Ram YouTube channel. In this video, we are going to know about one's work attitude. Here, one's work attitude refers to one's mindset, approach, and behavior towards one's job and workplace. ఇక్కడ దేని గురించి తెలుసుకుంటున్నాము అంటే వర్క్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అంటే ఒక పర్సన్ మైండ్ సెట్ ఎట్లా ఉంది? వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు? అలాగే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది? వాళ్ళ జాబ్ ప్లేస్‌లో వాళ్ళ జాబ్‌కి యాస్ వెల్ యాస్ వాళ్ళ వర్క్ ప్లేస్‌కి మధ్యలో వాళ్ళ మైండ్ సెట్, అప్రోచ్ అండ్ బిహేవియర్ ఎలా ఉంది అని ఈ పర్టిక్యులర్ క్వెషన్‌లో మనం తెలుసుకుంటామనమాట. ఇట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ప్రొడక్టివిటీ, రిలేషన్‌షిప్స్ విత్ కొలీగ్స్ అండ్ ఓవరాల్ జాబ్ సాటిస్ఫాక్షన్. సో, ఈ వన్స్ వర్క్ యాటిట్యూడ్ అనేది దేన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, ఆ పర్టిక్యులర్ పర్సన్ ప్రొడక్టివిటీని, కొలీగ్స్‌తో తనకుండే రిలేషన్‌షిప్స్‌ని, ఆల్ ఓవర్‌గా జాబ్ సాటిస్ఫాక్షన్‌ని వీటన్నింటిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందనమాట. A positive work attitude includes qualities like commitment, responsibility, punctuality, adaptability, teamwork, professionalism, and optimism. సో, ఒక పాజిటివ్ వర్క్ యాటిట్యూడ్‌లో ఉండే మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే కమిట్మెంట్. ఆ పర్టిక్యులర్ వర్క్‌కి కమిటెడ్‌గా ఉండాలి. రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. పంక్చువల్ టైమ్ మెయింటెనెన్స్ ఉండాలి. అడాప్ట్ అయిపోవాలి. టీమ్ వర్క్ చేయాలి. అందరితో కలిసి మంచిగా కొలాబరేటివ్ వర్క్స్ చేయాలి. అలాగే ఆప్టిమిజం, పాజిటివ్ థింకింగ్ ఉండాలనమాట. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటికల్‌గా ఇలాంటి వర్క్ యాటిట్యూడ్‌తో ఉన్న పర్సన్ కెరీర్‌లో డెఫినెట్‌గా గ్రో అవుతాడనమాట. సో, ఏ స్ట్రాంగ్ వర్క్ యాటిట్యూడ్ హెల్ప్స్ టు కెరీర్ గ్రోత్ అండ్ ఏ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. దీనివల్ల పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. థాంక్ యూ.